వెల్కమ్ టు డైలీ హిందూ అనాలిసిస్. మనం ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నాం. అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా కవర్ చేస్తున్నాం. సో అలాగే సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ అండ్ ఎనీ వర్డ్స్ రిలేటెడ్ టు ఫ్రేజెస్ అండ్ అలాగే ఈడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఏమైనా ఇంగ్లీష్ రిలేటెడ్ వచ్చినా కూడా మనం కవర్ చేస్తున్నాం హిందూ న్యూస్ పేపర్లో. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఇనిషియేటివ్ ఈరోజు మనకి July 6th, 2025. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ఇస్తే లైక్ చేయండి అండ్ మీ ఈ ఎక్స్ప్లెనేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి సో దట్ యూ విల్ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ విచ్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ద ఎగ్జామ్స్. సో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి. ఐఎమ్ వెరీ సారీ దట్ సమ్ టైమ్స్ హ్యాపెన్స్. ఐ విల్ ట్రై ఎవ్రీ డే, నేను ట్రై చేస్తాను ఫాస్ట్గా అప్లోడ్ చేయడానికి. కాకపోతే సమ్ టైమ్స్ డ్యూ టు సమ్ పర్సనల్ వర్క్స్ లేట్ అవుతుంటుంది. కానీ వీక్ డేస్ మాత్రం డెఫినెట్లీ బిఫోర్ 3 to 4 మధ్యలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సమ్ టైమ్స్ వీకెండ్స్ వచ్చేసి లేట్ అవ్వచ్చు, బట్ ఐ విల్ ట్రై హార్డ్ దట్ ఎవ్రీ డే ఆన్ టైమ్ బిఫోర్ 5 PM ఎగ్జాక్ట్లీ వీడియో వచ్చేలా నేను ట్రై చేస్తాను. సో లేట్ చేయకుండా ఈరోజు ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మనకి హెడ్లైన్ చూస్తే మనకి స్నేక్ బైట్ క్యాపిటల్, వాట్ ఇండియా మస్ట్ గెట్ రైట్, కంట్రీస్ ఆన్గోయింగ్ ఎఫర్ట్స్ టు ప్లగ్ ద డేటా గ్యాప్ అండ్ ఇంప్రూవ్ ద హ్యాండ్లింగ్ ఆఫ్ స్నేక్ బైట్ ఫ్యాటాలిటీస్. సో ఇక్కడ స్నేక్ బైట్ ఫ్యాటాలిటీస్ అంటే స్నేక్ బైట్ వల్ల చనిపోయే డెత్స్ ఏవైతే జరుగుతాయో స్నేక్ బైట్ వల్ల, సో వాటిని మనం ఫ్యాటిలిటీస్ అంటాం, అంటే మరణాలు ఫ్యాటిలిటీస్ అంటారు. అండ్ ఇక్కడ స్నేక్ బైట్ క్యాపిటల్ కింద తయారైంది ఇండియా. సో దట్ వాట్ ఇండియా మస్ట్ డూ ఫర్ ఇట్ అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. దీని గురించి క్లియర్గా చూద్దాం తర్వాత. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి నేహాల్ మోదీ కో-అక్యూజ్డ్ ఇన్ పిఎన్బి కేస్ హెల్డ్ ఇన్ US. సో ఈ పిఎన్బి కేస్ అనేది ఒక మన ఫినాన్షియల్ హిస్టరీలోనే ఒక పెద్ద స్కామ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ అని చెప్పేసి జరిగింది. ఆల్మోస్ట్ 13,000 crores పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ అనేది ఇది. సో ఇందులో మనకి మెయిన్ అక్యూజ్డ్ వచ్చేసి మనకి నీరవ్ మోడీ అని చెప్పేసి ఈయన ఎకనామిక్ అఫెండర్. సో ఈయన మనీ లాండరింగ్ చేస్తూ ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేస్తున్న అక్యూజేషన్స్ ఈయన మీద ఉన్నాయి. సో ఈయన హాఫ్ బ్రదర్ అయిన నేహాల్ మోదీని కూడా కో-అక్యూజ్డ్, ఈయన కూడా ఈ కేసులో కో-అక్యూజ్డ్ యూఎస్లో అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఒక ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్, మన ఇండియన్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ అలాగే సిబిఐ కూడా యూఎస్కి ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ అనేది పెట్టింది. సో దట్ ఆయన్ని యూఎస్లో అరెస్ట్ చేశారు. సో ఇక్కడ ఎక్స్ట్రాడిషన్ ఇస్ నథింగ్ బట్ ఏదైతే కంట్రీ ఉంటుందో ఈ కంట్రీ లా అఫెన్స్ చేసినప్పుడు, ఏదైనా ఎకనామిక్ అఫెన్స్ కానీ క్రైమ్ చేసినప్పుడు, సో ఆ కంట్రీ నుంచి వాళ్ళు పారిపోతారు, వాళ్ళని అఫెండర్స్ అంటారు, క్రైమ్ చేసి పారిపోతారు. సో వాళ్ళని రిటర్న్ బ్యాక్, ఎక్కడైతే క్రైమ్ చేశారో అక్కడికి రిటర్న్ బ్యాక్ తీసుకురావడం కోసం మనం రిక్వెస్ట్ చేస్తాం. సో ఆ ప్రాసెస్ని మనం ఎక్స్ట్రాడిషన్ అంటాం. ఏదైతే కంట్రీకి పారిపోయారో అక్కడ వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యి వాళ్ళని అరెస్ట్ చేసి సో రిటర్న్ బ్యాక్ టు ద కంట్రీ, ఆరిజిన్ కంట్రీకి మనం తీసుకొస్తే దాన్ని మనం ఎక్స్ట్రాడిషన్ అంటాం. సో అలాగే ఆన్ బేస్ ఆఫ్ దాట్ ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ ద్వారా అరెస్ట్ చేశారు యూఎస్లో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే ఈ స్కామ్ అనేది జనరలీ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ అని చెప్పేసి పిఎన్బిలో ఇచ్చారు. లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ అంటే ఇస్ నథింగ్ బట్ ఒక ష్యూరిటీ. సో వీళ్ళు ఈ అమౌంట్ పే చేసేస్తారు అని చెప్పేసి ఒక ష్యూరిటీ. ఆ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ అనేది ఫారెన్లో ఉన్న హాంకాంగ్లో కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి అప్పుడు. సో ఈ హాంకాంగ్లో ఉన్న బ్యాంక్స్కి అక్కడ వీళ్ళు ఈ నీరవ్ మోదీ వీళ్ళందరూ అక్కడ బ్యాంకుకి తీసుకెళ్లారు. ఈ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ తీసుకొని అక్కడ ఫారెన్లో ఈ మనీ అనేది వాళ్ళు తీసుకున్నారు, తిరిగి వాళ్ళు పే చేయలేదు. అండ్ అలాగే ఇవి ఆ లెటర్ ఆఫ్ అండర్టేకింగ్స్ అనేవి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో లేకుండా చేశారు, అంటే ఎవిడెన్స్ కూడా డిస్ట్రాయ్ చేశారు. అండ్ మనకి ఏదైనా ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ బ్యాంకింగ్ సిస్టమ్స్ మధ్య, బ్యాంక్స్ మధ్య ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ ఉంటుంది, దాన్నే మనం స్విఫ్ట్ అంటాం. సో SWIFT అంటే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇంటర్నేషనల్ వైడ్ సెటిల్మెంట్ చేస్తే మనకి దాన్ని స్విఫ్ట్ అనే ఒక డేటాబేస్ ఉంటుంది, స్విఫ్ట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి, అందులో కూడా లేకుండా చేస్తారు. సో అది అనర్త్ అయింది, సో అంటే బయటపడింది 2018లో. సో దాన్ని మనం పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్ అంటాం. సో ఇందులో మెయిన్ ఎకనామిక్ అఫెండర్ వచ్చేసి మనకి నీరవ్ మోదీ అండ్ అలాగే కో-అక్యూజ్డ్ వచ్చేసి మనకి నేహాల్ మోదీ. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి గవర్నమెంట్ ప్రాసెస్ ఫర్ మ్యాంగో బోర్డ్ ఇన్ చిత్తూరు. సో గవర్నమెంట్ ఆలోచిస్తుంది మ్యాంగో బోర్డ్ సెటప్ చేయడానికి చిత్తూరులో, ఎందుకంటే చిత్తూరు రీజియన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ఏరియా వేర్ మ్యాంగోస్ ఆర్ గ్రోన్ వెరీ లార్జ్ నంబర్. సో అక్కడ మ్యాంగో బోర్డ్ సెటప్ చేయడానికి ఆలోచిస్తుంది గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి 3 కేరళ డిస్ట్రిక్ట్స్ ఆన్ హై అలర్ట్ ఓవర్ నిఫా. సో నిఫా వైరస్ మళ్ళీ అవుట్బ్రేక్ వచ్చింది. సో దట్ కేరళలో హై అలర్ట్ అనేది ప్రకటించారు. అండ్ అలాగే పీపుల్ అండర్ అబ్జర్వేషన్. సో ఈ నిఫా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైరస్ అనేది మనకి మలేషియన్ పిగ్ ఫార్మర్స్లో ఫస్ట్ కనిపించింది. సో
అక్కడ 1999లో కనిపించింది. సో దట్ ఆఫ్టర్ అది అలా స్ప్రెడ్ అవుతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో అయితే మనకి 2001లో బయటపడింది. వెస్ట్ బెంగాల్, బీహార్ ఆ ప్రాంతంలో బయటపడింది ఈస్టర్న్ ఇండియాలో. సో దట్ అక్కడి నుంచే ఇది స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఈ నిఫా వైరస్ వచ్చేసి మెయిన్లీ మనకి ఫ్రూట్ బ్యాట్స్ ఏవైతే ఫ్రూట్స్ తింటాయో, సో ఆ సెలైవా ఆ ఫ్రూట్స్ మీద ఉన్నప్పుడు ఆ ఫ్రూట్స్ని హ్యూమన్స్ కన్జంప్షన్ చేస్తే, హ్యూమన్స్ తింటే ఈ నిఫా వైరస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో దట్ ఇది బర్డ్స్ నుంచి హ్యూమన్స్కి వస్తుంది అండ్ అలాగే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది ఈ నిఫా వైరస్లో. సో దట్ కేరళ డిస్ట్రిక్ట్లో హై అలర్ట్ ప్రకటించారు ఈ నిఫా వైరస్ మీద. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ ఇండియా ట్రినిడాడ్ అండ్ టొబాకో ఇంక్స్ డీల్స్ ఆన్ ఫార్మా ఫైనాన్స్. సో 5 నేషన్ ట్రిప్లో ఉన్నారు కదా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. సో వన్ పార్ట్ ఆఫ్ దాట్ మనకి సెకండ్ నేషన్ వచ్చేసి ట్రినిడాడ్ అండ్ టొబాకో. ఫస్ట్ నేషన్ ఘనా వెళ్ళారు. సో నెక్స్ట్ ట్రినిడాడ్ అండ్ టొబాకో వెళ్ళారు కదా. సో అక్కడ డీల్స్ చేసుకున్నారు. సో దట్ ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగో ఒక మేజర్ ఫార్మా ప్లేయర్ కింద తయారవ్వాలనుకుంటుంది కరేబియన్ రీజియన్లో. సో దట్ ఫార్మసీలో అండ్ అలాగే ఫినాన్స్లో కూడా డీల్స్ చేసుకుంది ఇండియాతో. అండ్ అలాగే ఇట్ హ్యాస్ ప్రామిస్ టు జాయిన్ అవర్ ఇనిషియేటివ్స్. మన ఇనిషియేటివ్స్ ఏవైతే తీసుకున్నామో అవి సిడిఆర్ఏ అండ్ అలాగే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అని చెప్పేసి 2 ఇనిషియేటివ్స్ మనం స్టార్ట్ చేసాం. కోలిషన్ ఆఫ్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిడిఆర్ఏ స్టార్ట్ చేసింది మనమే అండ్ అలాగే గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ స్టార్ట్ చేసింది మనమే. సో ఇందులో వాళ్ళు జాయిన్ అవుతారు అని చెప్పేసి కమిట్మెంట్ ఇచ్చారు, అనౌన్స్ చేశారు అండ్ ఇట్ విల్ జాయిన్ దట్. అండ్ అలాగే మన సైడ్ నుంచి క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి మనం సైన్ చేస్తాం. ఆన్ పార్ట్ ఆఫ్ దిస్ మనం ఇండియా వచ్చేసి ఫండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్స్. సో దట్ అక్కడ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది మన ఇండియా. సో దట్ అసిస్టెన్స్ అనేది ఫండింగ్ అనేది ఇస్తుంది వన్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ అలాగే మన ఇండియా తరపు నుంచి 2000 ల్యాప్టాప్స్ అనేది స్కూల్ స్టూడెంట్స్కి మనం ఆఫర్ చేసాం, గిఫ్ట్ చేసాం ట్రినిడాడ్ అండ్ టొబాగోలో యాజ్ ఎ జెస్చర్. ఎందుకంటే అక్కడున్న ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఎడ్యుకేషన్ డిజిటైజ్ చేయడానికి సో హీ హ్యాస్ అ విజన్. సో దట్ దానికి మనం గిఫ్ట్ చేసాం 2000 ల్యాప్టాప్స్. అండ్ అలాగే $1 మిలియన్ అయిన ఆగ్రో మిషనరీ కూడా మనం అక్కడ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఏజెన్సీకి అనేది మనం ప్రొవైడ్ చేసాం ట్రినిడాడ్ అండ్ టొబాగోలో. సో ఇది ఒక కరేబియన్ ఐలాండ్లో ఉన్న ఒక కంట్రీ కాబట్టి. అండ్ ఇంటర్న్ ఇది వచ్చేసి మనకి మిల్లెట్ కల్టివేషన్కి సపోర్ట్ చేస్తుంది అండ్ అలాగే సీవీడ్ ఫర్టిలైజర్ అండ్ అలాగే నేషనల్ ఫార్మింగ్కి హెల్ప్ అవుతుంది ఆగ్రో మిషనరీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దట్ ట్రినిడాడ్ అండ్ టొబాగో మధ్య అండ్ అలాగే ఇండియా మధ్య సో ఆ కంట్రీకి మన ఇండియాకి సో లాట్ ఆఫ్ థింగ్స్ వెంట్ ఆన్ దిస్ వే అని చెప్పేసి ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఫెస్టివల్స్ అండ్ అలాగే రిలేటెడ్ స్టేట్స్ అనేవి ఇంపార్టెంట్. ఏ స్టేట్లో ఏ ఫెస్టివల్ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. మేజర్లీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ చూస్తే బహుదా యాత్ర ఫెస్టివల్ వచ్చేసి మనకి పూరిలో జరుగుతుంది, ఒడిషాలో ఉంది. సో ఈ బహుదా యాత్ర ఫెస్టివల్ అనేది ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి కౌండిన్య వైల్డ్ లైఫ్ సాంచురీ వచ్చేసి మనకి ఏపీలో ఉంది. ఇది చిత్తూరు దగ్గర తమిళనాడు ఏపీ బోర్డర్లో ఉంటుంది కౌండిన్య వైల్డ్ లైఫ్ సాంచురీ. అండ్ అలాగే కౌండిన్య ఎలిఫెంట్ రిజర్వ్ అని కూడా మనం దీన్ని పిలుస్తాం. అండ్ ఇక్కడ చూస్తే ఇంటాక్ట్ మీనింగ్ ఇంపార్టెంట్. ఇంటాక్ట్ అంటే నాట్ డ్యామేజ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్, అంటే చెక్కు చెదరకుండా ఉంది. ఇక్కడ కంటెక్స్లో చూస్తే జగన్స్ ఇమేజ్ ఇంటాక్ట్ అమాంగ్ పీపుల్. సో జగన్ ఇమేజ్ అనేది చెక్కు చెదరకుండా ఉంది పీపుల్లో అని చెప్పేసి, ఏమాత్రం డిస్ట్రాయ్ అవ్వలేదు అని చెప్పేసి కంటెక్స్లో మీనింగ్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ఇంటాక్ట్ మీనింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ట్రైబ్స్, ఈ ట్రైబ్ అనేది ఇంపార్టెంట్ మనకి. డోంగ్రియా కోంద్ ట్రైబ్ వచ్చేసి మనకి ఒడిషాలో ఉంటారు. సో వీళ్ళు బహుదా యాత్ర ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేశారు. సో దట్ ఆన్ పార్ట్ ఆఫ్ దట్ వీళ్ళు ఇక్కడ నృత్యం చేస్తున్నారు, అంటే డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ డోంగ్రియా కోంద్ ట్రైబ్స్ వచ్చేసి మనకి ఫ్రమ్ ఒడిషా అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి సుప్రీంకోర్టు ఇంట్రడ్యూసెస్ కోటా ఫర్ ఓబీసీస్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అండ్ డైరెక్ట్ స్టాఫ్ రిక్రూట్మెంట్స్. సో ఇక్కడ నాన్ జ్యుడిషియల్ స్టాఫ్ జాబ్స్, కోర్ట్ రిలేటెడ్ నాన్ జ్యుడిషియల్ స్టాఫ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో సుప్రీంకోర్టు ఈ కోటాస్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది ఫర్ ద ఫస్ట్ టైమ్. ఓబీసీస్కి, ఎస్సీస్కి, ఎస్టీస్కి సో రిజర్వేషన్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది, రిక్రూట్మెంట్ రూల్స్లో ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ ఆర్టికల్లో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్ థింగ్ చూస్తే మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి ప్రజెంట్ ఎవరంటే బిఆర్ గవాయ్. సో ఈయన మనకి ఫస్ట్ బుద్ధిస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో బుద్ధిజం రిలేటెడ్ ఫస్ట్ పర్సన్ చీఫ్ జస్టిస్ అవ్వడం. అండ్ అలాగే ఈయన సెకండ్ దళిత్ టాప్ జడ్జ్, అంటే సెకండ్ పర్సన్ ఫ్రమ్ దళిత్స్. సో సెకండ్ దళిత్ పర్సన్ టు టాప్ దిస్ పోస్ట్, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అండ్ అలాగే ఫస్ట్ వచ్చేసి మనకి కేజీ బాలకృష్ణన్, ఫస్ట్ దళిత్ సీజేఐ ఎవరంటే కేజీ బాలకృష్ణన్. ఈయన మనకి 2007లో వర్క్ చేశారు సుప్రీంకోర్టులో. అండ్ అలాగే ఫస్ట్
మనకి 1950 జనవరి 26న స్టార్ట్ అయింది సుప్రీంకోర్టు. సో అప్పుడు మనకి ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే వెరీ ఇంపార్టెంట్ ఇవి హెచ్జే కనియా. సో ఈ 3 ఫ్యాక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి జైశంకర్ సెట్ టు విజిట్ చైనా టు అటెండ్ ఎస్సీఓ కాన్క్లేవ్ నెక్స్ట్ వీక్. సో ఇక్కడ ఎస్సీఓ కాన్క్లేవ్కి అటెండ్ అవ్వబోతున్నారు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ జరగబోతుంది కదా. సో దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి షాంఘైలో ఉంది, చైనా. అండ్ ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షాంఘై 5 అని చెప్పేసి స్టార్ట్ అయింది. ఇప్పుడు 1996లో స్టార్ట్ అయింది విత్ 5 కంట్రీస్. అవి ఏంటో ఫస్ట్ చూద్దాం. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడం చెప్తాను నేను. సో ఫస్ట్ ఆ 5 కంట్రీస్ షాంఘై 5 అని చెప్పేసి 96లో స్టార్ట్ అయింది. అందులో మనకి రష్యా ఉంది, చైనా ఉంది. సో మేజర్ కంట్రీస్ రష్యా, చైనా ఉన్నాయి. అండ్ అలాగే 3 అదర్ కంట్రీస్ ఏంటంటే తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్. సో ఈ 3 కలిపి మొత్తం షాంఘై 5 అని చెప్పేసి 96లో ఇవి స్టార్ట్ చేసాయి. దాని తర్వాత ఉజ్బెకిస్తాన్ని కలుపుకొని టోటల్ 6 కంట్రీస్ అయ్యాయి. ఈ 4 కంట్రీస్ ఏవైతే ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఉన్నాయో ఈ 4 కంట్రీస్ మనకి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్, పక్కనే ఉంటాయి ఇవన్నీ. సో ఈ టోటల్ 6 కంట్రీస్ అయ్యాయి కదా. దాని తర్వాత 2001లో జరిగింది 6 కంట్రీస్తో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఫామ్ అయ్యారు. దాని తర్వాత 2017లో ఇండియా అండ్ పాకిస్తాన్ జాయిన్ అయ్యాయి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో. దాని తర్వాత 2023లో రీసెంట్లీ ఇరాన్ జాయిన్ అయింది. దాని తర్వాత 2024లో బెలారస్ జాయిన్ అయింది. టోటల్ వచ్చేసి మనకి ఈజీగా గుర్తుపెట్టుకోండి 1 by 1 ఎప్పుడు ఎవరు జాయిన్ అయ్యారని. సో రీసెంట్లీ మనకి బెలారస్ జాయిన్ అయింది. టోటల్ వచ్చేసి మనకి 10 కంట్రీస్, స్టార్టింగ్ 6 అండ్ అలాగే 2017లో యాడ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ 2 వచ్చేసి మనకి నెక్స్ట్ 23లో ఒకటి, 24లో ఒకటి యాడ్ అయ్యాయి. టోటల్ 10 కంట్రీస్ ఇన్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ మెంబర్ స్టేట్స్ అనేవి ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ చూస్తే ర్యాట్స్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది అండర్ దిస్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ర్యాట్స్ ఈజ్ నథింగ్ బట్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. సో అగెయిన్స్ట్ టెర్రరిజం యాక్ట్ చేయడానికి ఒక సెపరేట్ బాడీని అనేది ఎస్టాబ్లిష్ చేసింది ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ ర్యాట్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ఉజ్బెకిస్తాన్ అయిన క్యాపిటల్ తాష్కెంట్లో ఉంటుంది. సో ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ తాష్కెంట్, అక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది ఈ ర్యాట్స్ బాడీ. అండ్ ఇక్కడ చూస్తే మనకి మీక్లీ బో మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. మీక్లీ అంటే వినయంగా, ఇన్ ఏ హంబుల్ మేనర్. సో వినయంగా ఉండడం, నమ్రతగా ఉండడం, హంబుల్గా ఉండడం, దాన్ని మనం మీక్లీ బో అంటాం. సో ఈ కంటెక్స్లో చూస్తే పిఎం విల్ మీక్లీ బో టు యుఎస్ ప్రెసిడెంట్స్ టారిఫ్ డెడ్ లైన్. యుఎస్ ప్రెసిడెంట్ ఏదైతే టారిఫ్ డెడ్ లైన్ పెట్టారో సో దానికి కట్టుబడి ఉంటారు ఇప్పుడు మన పిఎం అని చెప్పేసి ఇక్కడ రాహుల్ క్రిటిసైజ్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ సెటైర్ వేస్తున్నారు. సో మీక్లీ బో ఈజ్ నథింగ్ బట్ హంబుల్ మేనర్లో ఉండడం, సో వినయంగా ఉండడం, ఎదుటి వాళ్ళని ఫాలో అవ్వడం, సో వాళ్ళ దగ్గర మనం సబ్మిసివ్గా ఉండడం. సో మీక్లీ బో మీనింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి అమిత్ షా లేస్ ఫౌండేషన్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీ. సో ఈ అమిత్ షా, యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా వచ్చేసి మనకి ఫస్ట్ కోఆపరేటివ్ యూనివర్సిటీకి ఫౌండేషన్ అనేది వేశారు. ఎక్కడంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి సెటప్ ఇన్ గుజరాత్. సో గుజరాత్లో సెటప్ చేయబోతున్నారు. సో దాన్నే మనం త్రిభువన్ సహకారి యూనివర్సిటీ అని చెప్పేసి పిలుస్తాం. అండ్ ఇక్కడ చూస్తే బ్రిక్స్ హ్యాస్ నో ప్లాన్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ కరెన్సీ అని చెప్పేసి ఇక్కడ చెప్పారు హెడ్లైన్లో. ఇక్కడ చూస్తే బ్రిక్స్ సమ్మిట్ అనేది రియోలో జరగబోతుంది, బ్రాజిల్లో ఉన్న రియోలో జరగబోతుంది కదా. సో ఆ సమ్మిట్కి నెక్స్ట్ మనకి ప్రైమ్ మినిస్టర్ మోదీ అటెండ్ అవ్వబోతున్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్స్ కంట్రీస్ ఏంటో ఇంపార్టెంట్ మనకి. బ్రిక్స్లో మనకి ఆ నేమ్స్లోనే ఉంది మనకి. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, అండ్ ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో బ్రిక్స్లో 5 కంట్రీస్. కాకపోతే ఎక్స్ట్రా కంట్రీస్ ఏవైతే ఇండక్ట్ అయ్యాయో, ఏవైతే యాడ్ అయ్యాయో అవి ఇంపార్టెంట్ మనకి. సో అవి కూడా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. సో ఈ బ్రిక్స్ కంట్రీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 5 ఎలాగో లెటర్స్ చూస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాకపోతే ఆ నెక్స్ట్ యాడ్ అయిన 5 ఏంటంటే ఈజిప్ట్, ఇథియోపియా. ఈ 2 మనకి ఆఫ్రికాలో ఉంటాయి, పక్కనే ఉంటాయి కాబట్టి ఈజిప్ట్, ఇథియోపియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యూఏఈ వచ్చేసి ఒక సెపరేట్గా గుర్తుపెట్టుకోండి. యూఏఈ వచ్చేసి మనకి మిడిల్ ఈస్ట్లో ఉంటుంది. అండ్ అలాగే ప్రస్తుతం వార్ జరుగుతుంది కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ వార్ జరిగింది కదా రీసెంట్లీ. సో ఇరాన్ ఈజ్ ఇన్ ద న్యూస్. సో ఇరాన్ హాట్ స్పాట్లో ఉంది కాబట్టి ఇరాన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. అండ్ అలాగే ఇండోనేషియా వచ్చేసి మనకి లార్జెస్ట్ ముస్లిం పాపులేషన్ ఉన్న కంట్రీ ఇండోనేషియా. ఇది మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంది ఈ కంట్రీ. సో ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో మీరు ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసి ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో ఈజీగా చెప్పాలంటే ఇక్కడ ఈజిప్ట్ అండ్ ఇథియోపియా వన్స్ ఎట్ ఎ టైమ్, అండ్ యూఏఈ సెపరేట్, అండ్ ఇరాన్ వచ్చేసి మనకి హాట్స్పాట్లో ఉంది. అండ్ అలాగే ఇండోనేషియా ఇస్ ద లార్జెస్ట్ ముస్లిం
పాపులేషన్ ఉన్న కంట్రీ. సో దట్ ఈ కంట్రీస్ అన్నీ మనకి బ్రిక్స్ మెంబర్స్. సో బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుంది ఎక్కడంటే, ఈసారి సమ్మిట్ మనకి రియో డి జనీరోలో జరగబోతుంది, బ్రాజిల్లో ఉంది అది మనకి. సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈస్ గోయింగ్ టు అటెండ్ దాట్. సో అక్కడ మనకి ఎజెండా ఏం చెప్తున్నారంటే, క్లైమేట్ చేంజ్ గురించి డిస్కస్ చేస్తాం, అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అండ్ అలాగే టెర్రరిజంని కూడా ఫైట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మనకి సెబీ చైర్మన్ ఎవరంటే తుహిన్ కాంతా పాండే. అండ్ ఈరోజు మీ అందరికీ ఒక క్వశ్చన్ ఏంటంటే, మనం ప్రీవియస్లీ ఆల్రెడీ మన అనాలిసిస్లో డిస్కస్ చేసాం, మన యూనియన్ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ ఎవరో కమెంట్ చేయండి. సో ఇక్కడ చూస్తే మనకి ఆల్మోస్ట్ లైక్ సండే మనకి ఎడిటోరియల్ పేజ్ రాదు, దాని ప్లేస్లో మనకి FAQ అని చెప్పేసి వస్తుంది. ఆ పేజ్లో కూడా ఆల్మోస్ట్ ఎడిటోరియల్ టైప్లోనే డిఫరెంట్ ఇష్యూస్ గురించి ఇస్తారు. సో ఆన్ పార్ట్ ఆఫ్ దట్ మనకి ఇక్కడ చూస్తే, వై ఈజ్ మహారాష్ట్ర డిబేటింగ్ ఓవర్ హిందీ. సో మహారాష్ట్ర ఎందుకు హిందీ మీద డిబేట్ ఎక్కువ చేస్తుంది ఈ మధ్య అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. సో దీని సమ్మరీ ఏంటో సింపుల్గా చూద్దాం. సో రీసెంట్లీ 3 లాంగ్వేజ్ పాలసీ అని చెప్పేసి దాన్ని పుల్ బ్యాక్ చేసింది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఎందుకు పుల్ బ్యాక్ చేసింది అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. క్లియర్గా చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏప్రిల్లో మహారాష్ట్ర గవర్నమెంట్ 3 లాంగ్వేజ్ పాలసీ అని చెప్పేసి హిందీ మ్యాండేటరీ అని చెప్పేసి ఒక గవర్నమెంట్ రెజల్యూషన్ అనేది ప్రవేశపెట్టింది. దాని తర్వాత ఆపోజిషన్ వచ్చేసి అక్కడ మరాఠీకే సరైన ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు మీరు, అండ్ అలాగే గ్రేడ్ 1 to 5th అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు మీరు మ్యాండేటరీగా ఇంపోజ్ చేస్తున్నారు, అందులో కూడా హిందీనే ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ రియాక్షన్ వచ్చింది. వైడ్ స్ప్రెడ్ ఆపోజిషన్ అనేది వచ్చింది అక్కడ ఉన్న గవర్నమెంట్ డిసిషన్కి. సో అలాంటి లోవర్ గ్రేడ్ ప్రైమరీ స్కూల్లో చిల్డ్రన్కి మీరు ఇంపోజ్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. హయ్యర్ గ్రేడ్స్ అయితే ఇట్స్ ఫైన్, కానీ హిందీనే ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారు, ఇది మరాఠీకి ఒక థ్రెట్ కింద తయారవుతుంది తర్వాత అని చెప్పేసి వాళ్ళు అగెన్స్ట్గా డిమాండ్ చేశారు, అగెన్స్ట్గా అపోజ్ చేశారు. సో ఈ 3 లాంగ్వేజ్ పాలసీని తర్వాత ఇంకొక గవర్నమెంట్ రెజల్యూషన్తో ఏం చెప్పిందంటే, మేము హిందీనే కాదు వేరే లాంగ్వేజ్ని కూడా మీరు చదువుకోవచ్చు, వేరే లాంగ్వేజ్ని కూడా మేము టీచ్ చేయడానికి ఒక టీచర్ని అపాయింట్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేసు అట్లీస్ట్ 20 స్టూడెంట్స్ డిమాండ్ చేస్తే, ఇప్పుడు 20 స్టూడెంట్స్ వచ్చే మహారాష్ట్రలో ఉన్న 20 స్టూడెంట్స్ వచ్చే అక్కడ గవర్నమెంట్ స్కూల్లో మాకు తెలుగు కావాలి అంటే, మినిమం 20 స్టూడెంట్స్ ఉంటే మేము డెఫినెట్లీ వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తాము తెలుగు చదువుకోవడానికి 3rd లాంగ్వేజ్ కింద అని చెప్పేసి నెక్స్ట్ ఇంకొక గవర్నమెంట్ రెజల్యూషన్ అనేది ప్రవేశపెట్టింది. దాని తర్వాత దానికి కూడా సో మీరు ఎలాగైనా సరే త్రూ ద బ్యాక్ డోర్ మీరు ఎలాగైనా హిందీని ఇంపోజ్ చేయడానికే ట్రై చేస్తున్నారు మీరు అని చెప్పేసి ఇంకా ఆపోజిషన్ వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ చూస్తే నెక్స్ట్ వేరియస్ పొలిటికల్ స్టాల్వర్డ్స్ కూడా దాన్ని క్రిటిసైజ్ చేశారు. అండ్ రీసెంట్లీ మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి ఈ లాంగ్వేజ్ డిబేట్ ఏదైతే ఉందో, సో ఈ రెజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్, సో ఆ పాలసీని 3 లాంగ్వేజ్ పాలసీని వెనక్కి తీసేసుకుంది, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయని చెప్పేసి. అండ్ వెనక్కి తీసేసుకొని నరేంద్ర జాదవ్, ఈయన ఫేమస్ ఎకానమిస్ట్, సో ఈ నరేంద్ర జాదవ్ అని చెప్పేసి ఈయనతో ఒక కమిటీ అనేది ఫామ్ చేసింది. ఈ 3 లాంగ్వేజ్ పాలసీని రివ్యూ చేసి సో ఏం చేద్దామని చెప్పేసి ఫ్యూచర్ ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ద ELI స్కీమ్. సో ఈ ELI స్కీమ్ గురించి ఆల్రెడీ మనం 2 times డిస్కస్ చేసాం ఇన్ ప్రీవియస్ 3 daysలో 2 times వచ్చింది, ఇది డిస్కస్ చేసాం. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం ఫాస్ట్గా. సో ELI స్కీమ్ అంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో ఇది మనకి 99,000 crores అవుట్లేతో రిలీజ్ చేశారు. సో ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2024 బడ్జెట్లో అనౌన్స్ చేశారు. సో ఇది ఎందుకు అంటే ఈ స్కీమ్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసం దీని ఎయిమ్. అండ్ అలాగే ఇంటర్న్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి, అండ్ అలాగే యూత్కి స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి దీని మెయిన్ ఎయిమ్. అండ్ ఇందులో కీ ప్రొవిజన్స్ ఏంటంటే, అకార్డింగ్ టు లేబర్ మినిస్ట్రీ ప్రకారం ఏంటంటే 3.5 crore జాబ్స్ అనేవి 2 yearsలో క్రియేట్ చేస్తుంది ఈ స్కీమ్. అండ్ అలాగే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి August 1st, 2025 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. అండ్ అలాగే దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారంటే EPFO ఇంప్లిమెంట్ చేస్తుంది. అండ్ ఇందులో ఈ స్కీమ్లో భాగంగా 1 lakh శాలరీ కొత్తగా రిక్రూట్ అయిన పీపుల్కి 1 lakh శాలరీ అప్ టు 1 lakh శాలరీ వచ్చే పీపుల్కి సో 1 month EPF వేజ్ అనేది ఇస్తుంది. 15,000 in 2 installmentsలో ఇస్తుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకి 6 months తర్వాత 6 months వర్క్ చేసిన తర్వాత ఇస్తుంది. అండ్ అలాగే సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి మనకి ఆఫ్టర్ 12 months తర్వాత ఇస్తుంది. ఇవి బోత్ కూడా మనకి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ DBT ద్వారానే ఇస్తుంది. అండ్ ఇలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చినందుకు ఆ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవ్రీ మంత్ 3,000 పే చేస్తుంది. అండ్ అలాగే అప్ టు 2 years వరకు పే చేస్తుంది. అందులో కూడా మళ్ళీ నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇలా జాబ్స్ క్రియేట్ చేస్తే
అది ఇంకొక 2 ఇయర్స్ ఈ ఇన్సెంటివ్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తుంది. సో ఓవరాల్గా ఇది స్కీమ్. అండ్ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సో ఇది ఈపీఎఫ్ఓ ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్తున్నారు కదా. ఈపీఎఫ్ఓ వచ్చేసి జస్ట్ అదొక కస్టోడియన్, ఎంప్లాయీస్ సేవింగ్స్ని చూడడానికి ఇట్ ఈస్ అప్ టు నౌ ఇది ఒక కస్టోడియన్ కింద యాక్ట్ చేస్తుంది. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది, సెపరేట్ బాడీని మీరు క్రియేట్ చేయండి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి అని చెప్పేసి ఒక డిమాండ్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి వాట్ ఆర్ ద లెసన్స్ ఫ్రమ్ తెలంగాణ బ్లాస్ట్. సో రీసెంట్లీ మనకి తెలంగాణలో ఫార్మాసిటికల్ యూనిట్లో బ్లాస్ట్ అనేది జరిగింది కదా. సో అక్కడ సేఫ్టీ అండ్ క్వాలిటీ కన్సర్న్స్ ఎలా ఉన్నాయి, రెగ్యులేటరీ చెక్స్ ఎందుకు అవ్వట్లేదు, ప్రోటోకాల్స్ ఎందుకు ఫాలో అవ్వట్లేదు, పొల్యూషన్ నార్మ్స్ని వాళ్ళు పాటిస్తున్నారా, అసలు ఈ ఫార్మా మార్కెట్ ఎలా ఉంది అని చెప్పేసి ఆ లెసన్స్ ఏంటి తెలంగాణ బ్లాస్ట్ నుంచి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని సమ్మరీ చూస్తే మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ అని చెప్పేసి దీన్ని తయారు చేస్తున్న సందర్భంలోనే సో ఆ ఎలిమెంట్ వల్ల ఈ బ్లాస్ట్ అనేది జరిగింది. సో ఇదొక నాన్ రియాక్టివ్ క్యారియర్ ఆఫ్ మెడిసిన్. సో ఇదే మెడిసిన్స్లో ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇది అంత జస్ట్ వెయిట్ ఆఫ్ ద మెడిసిన్ కోసమే దీన్ని యూజ్ చేస్తారు, మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ అని చెప్పేసి. సో ఇది హాట్ ఎయిర్ వల్ల సో ఇది బ్లాస్ట్ అయ్యింది. సో దానివల్ల మెయిన్ కాజ్ వచ్చేసి మనకి మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జరిగింది ఫైన్, కాకపోతే ఇక్కడ ఎందుకు జరిగింది అంటే రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ సరిగ్గా లేదు. అండ్ అలాగే రెస్క్యూ వర్కర్స్కి ఒక ఐడియా లేదు. ఈ రెగ్యులేషన్స్ ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు పీరియాడిక్ చెక్కింగ్ అది జరుగుతూ ఉంటే సో దాని మీద ప్రయర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ ఎలిమెంట్ అనేది తయారవుతుంది, ఈ ఫార్మాసిటికల్ డ్రగ్ అనేది తయారవుతుంది అని చెప్పేసి ఒక పీరియాడిక్ చెక్ అనేది ఉంటే సో ఈజీగా ఎవరైతే రెస్క్యూ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి అర్థమవుతుంది, వెంటనే వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఇక్కడ దీన్ని మనం ట్యాకిల్ చేయాలి, ఈ ఎలిమెంట్ ఇక్కడ బ్లాస్ట్ అయిందని చెప్పేసి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో క్లూలెస్గా అక్కడ రెస్క్యూ వర్కర్స్ అనేది పనిచేస్తారు. సో ఫాస్టర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ రావాలి అంటే సో పీరియాడిక్ చెక్స్ అనేవి జరుగుతూ ఉండాలి ఎప్పటికప్పుడు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ అలాగే ఈ సెక్టర్ వచ్చేసి మనకి 1/3 ఆఫ్ ఫార్మాసిటికల్ ప్రొడక్షన్ అనేది కాంట్రిబ్యూట్ చేస్తుంది. తెలంగాణలో ఉన్న ఈ ఫార్మాసిటికల్ సెక్టర్ 1/5 ఆఫ్ ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్స్లో 1/5. అండ్ అలాగే గ్లోబల్ వ్యాక్సిన్ ప్రొడక్షన్లో 1/3 వచ్చేసి మనకి తెలంగాణలో జరుగుతుంది. సో అంత పెద్ద ఇండస్ట్రీ. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న మూసీ రివర్ మేజర్లీ పొల్యూటెడ్ అయిపోయింది. ఈ ఫార్మాసిటికల్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది. అండ్ వరల్డ్ రివర్స్లో ఇది 22nd పొజిషన్లో ఉంది. అంతగా పొల్యూట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు. ఈ హై పొల్యూషన్ ఏదైతే ఉందో సో ఫార్మాసిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ ఎందుకు కారణం. సో యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ కూడా పెరిగిపోయింది అక్కడ ఉన్న వాటర్లో. సో దాన్ని మనం అడ్రస్ చేయాలి అని చెప్పేసి ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. అండ్ వాట్ నెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడ చూస్తే ఈ ఫార్మాసిటికల్ సెక్టర్ అనేది చాలా పొటెన్షియల్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడానికి కానీ హై ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కానీ హైదరాబాద్లో లాట్ ఆఫ్ పొటెన్షియల్ అనేది ఉంది. సో దాన్ని మనం క్యాపిటలైజ్ చేసుకోవాలి అంటే మనం ఒక రోబస్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ ఎక్స్ప్లోజన్స్ని, యాక్సిడెంట్స్ని ఒక లౌడ్ వార్నింగ్ సిగ్నల్స్ కింద తీసుకొని సో అవి ఇంక మీద జరగకుండా మనం ఒక ప్రాపర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ పిక్చర్లో చూస్తే నీరజ్ చోప్రా క్లాసిక్ టైటిల్ని గెలుచుకున్నారు. ఇనాగ్రల్, దిస్ ఇస్ ద ఫస్ట్ ఎడిషన్. సో ఆ ఎడిషన్ నీరజ్ చోప్రానే గెలుచుకున్నారు. సో ఇక్కడ చూస్తే నీరజ్ హూ గాట్ ద బిగ్ క్రౌడ్ టు ఇట్స్ ఫీట్ ఎవ్రీ టైమ్ హీ స్టెప్ టు హిస్ మార్క్ సోక్డ్ ఇన్ ద ఎడ్యులేషన్ అని చెప్పించారు. సో ఎడ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రశంసలు. సో వర్షిప్పింగ్ ఈజ్ నథింగ్ బట్ ప్రశంసలతో ముంచేశారు. సోక్డ్ ఇన్ ద ఎడ్యులేషన్ అంటే ప్రశంసలతో ముంచేశారు. ఎవ్రీ టైమ్ తను జావెలిన్ పట్టుకొని రెడీగా స్టెప్ దగ్గరకు వచ్చి ఆ మార్క్ దగ్గరకు వచ్చి స్టెప్ చేసినప్పుడు సో అక్కడ ఉన్న పీపుల్ వచ్చేసి ఆయన్ని ప్రశంసలతో సో ఆయన ఎంకరేజ్మెంట్తో అందులో ముంచేశారు అని చెప్పేసి అర్థం వస్తుంది. ఇక్కడ ఎడ్యులేషన్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ ఈయన నీరజ్ చోప్రా వచ్చేసి రిలేటెడ్ టు జావెలిన్ త్రో, స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి వరల్డ్ స్నేక్ డే వచ్చేసి మనకి July 16th జరుపుకోబోతున్నాం. ఎందుకంటే స్నేక్ బైట్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ వరల్డ్ స్నేక్ డే జరుపుకుంటాం మనం. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియా వచ్చేసి మనకి స్నేక్ బైట్ క్యాపిటల్ కింద ఉంది. ఎందుకంటే మోస్ట్లీ మనకి ఇండియాలో ఎవ్రీ అవర్లో ప్రతి 1 అవర్కి 6 డెత్స్ అనేవి జరుగుతున్నాయి డ్యూ టు దిస్ స్నేక్ బైట్స్. సో దానికి సరైన ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ సో వాటి మీద అవేర్నెస్ అనేది లేదు. సో ఇన్ టైం ప్రాపర్ రెగ్యులేటరీ చెకప్ అనేది లేదు. సో అవేర్నెస్ అనేది లేదు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఫస్ట్లీ ఇక్కడ చూస్తే రసెల్స్ వైపర్ ఈ స్పీసీస్ ఎక్కువ హయ్యెస్ట్
నెంబర్ ఆఫ్ స్నేక్ బైట్ ఫెర్టిలిటీస్కి కారణం. సో ఎక్కువ డెత్స్ జరగడానికి కారణం ఈ రస్సెల్స్ వైపర్ అనేది కారణం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్నేక్ బైట్ ఎన్వీనమింగ్ అంటే ఎన్వీనమింగ్ అంటే ఇస్ నథింగ్ బట్ ఎన్వీనమింగ్ అంటే ఒక యానిమల్ దగ్గర నుంచి ఒక స్టింగ్ లాగా ఈ వీనం అనేది మనకి ఇన్ఫెక్ట్ అవ్వడం, అంటే అది మనల్ని కరిచినప్పుడు సో ఆ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా, ఆ వీనం అనేది దాన్నే మనం ఎన్వీనమింగ్ అంటాం. స్నేక్ బైట్ జరిగినప్పుడు ఇది జరుగుతుంది. సో ఇది ఒకటి గ్లోబల్ ఛాలెంజ్ మనకి. సో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ కింద 2017లోనే దీన్ని డిక్లేర్ చేస్తుంది. అంత వైడ్ స్ప్రెడ్ డిసీజ్ ఇది. సో దీనివల్ల ఎందుకు అంటే లాడ్ ఆఫ్ వైడ్ స్ప్రెడ్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి దీనివల్ల. సో అందుకే దీన్ని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ కింద డెసిగ్నేట్ చేసింది డబ్ల్యూహెచ్ఓ. అండ్ అలాగే చూస్తే ఎవ్రీ ఇయర్ మనకి 58,000 పీపుల్ చనిపోతున్నారు ఇండియాలో. హాఫ్ ద గ్లోబల్ టోటల్ ప్రపంచంలో స్నేక్ బైట్ వల్ల చనిపోతున్న వాళ్ళలో హాఫ్ పీపుల్ ఇండియాలోనే చనిపోతున్నారు. ఎక్కువగా సౌత్ వెస్ట్ మాన్సూన్లో జరుగుతున్నాయి. అండ్ అలాగే మోస్ట్ డెత్స్ వచ్చేసి మనకి రస్సెల్స్ వైపర్ వల్ల జరుగుతున్నాయి. సో ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేసాం. అండ్ మేబీ ఈరోజు వీడియో లెందీగా రావచ్చు, ఎందుకంటే సండే కదా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ ఇక్కడ దాకా వచ్చినట్లయితే డన్ అని చెప్పేసి కమెంట్ చేయండి, సో దట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ మోటివేషన్. అండ్ అలాగే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ నోట్ ఫర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ కన్సిస్టెంట్. నేను కూడా కన్సిస్టెంట్గా ఉంటున్నాను. ఎవ్రీడే వాట్ ఎవర్ ఇట్ టేక్స్ నేను డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ డెఫినెట్లీ బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి, సో దట్ విల్ గెట్ నోటిఫికేషన్. ఎందుకంటే టైమింగ్స్ అనేవి మారుతుంటాయి అప్పుడప్పుడు, సో దట్ నోటిఫికేషన్ వస్తుంది కదా, మీకు వెంటనే తెలుస్తుంది నేను వీడియో అప్లోడ్ చేయగానే. ఇన్ దాట్ నోట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. కన్సిస్టెన్సీ అనేది వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, ఏ పని చేసినా సరే కన్సిస్టెన్సీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వెదర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఆర్ వెదర్ యు ఆర్ ఏదైనా నేర్చుకున్నా సరే, వాట్ ఎవర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ కన్సిస్టెన్సీ ఉంటే డెఫినెట్లీ వీ విల్ సీ ద ఇంప్రూవ్మెంట్. అండ్ కన్సిస్టెన్సీ బీట్స్ ఎవ్రీథింగ్. సో దట్ నేను కూడా కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తున్నాను ప్రతిరోజు. కాకపోతే టైమింగ్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి, ఎందుకంటే ఒకే పని డైలీ ఎవ్రీ సింగిల్ డే మనకి చేయడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. అండ్ ఒకటి చూస్తే అండ్ హ్యూమన్ సైకాలజీ ప్రకారం చూస్తే జనరల్లీ మనకి ఓవర్ అన్ని డేస్ వీక్లో 7 days కూడా మన మూడ్ అనేది ఒకలా ఉండదు. సో వీ హ్యావ్ టు కీప్ ట్రయింగ్ టు బీ సేమ్ ఆల్వేస్. అండ్ కానీ మీరు గమనిస్తే మీ మూడ్ ఎప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డే మీకు ఒకలా ఉంటుంది. సో యూ విల్ ఫీల్ సమ్ డేస్ యూ విల్ ఫీల్ వెరీ లో, సమ్ డేస్ యూ విల్ ఫీల్ వెరీ ఎక్సైటెడ్ అండ్ సమ్ డేస్ యూ విల్ ఫీల్ వెరీ ఎనర్జెటిక్. కానీ ఏవైతే లో డేస్ ఉంటాయో, ఏవైతే మీకు అన్ఈజీ డేస్ ఉంటాయో, ఆ డేస్లో కూడా మీరు కన్సిస్టెంట్గా వర్క్ చేస్తే యూ విల్ సీ బెటర్ రిజల్ట్స్. అండ్ నేను కూడా డెఫినెట్లీ ఐఎమ్ ట్రయింగ్. సో అలాంటప్పుడు వీ హ్యావ్ టు పుష్ అవర్ సెల్వ్స్. సో మనల్ని మనమే పుష్ చేసుకోవాలి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.